హాయ్ అండి, వచ్చేసాను. ఈ రోజు మన టేస్టీ రెసిపీ బయట క్రిస్పీగా ఉండి లోపల జ్యూసీగా డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అన్ని పండుగల్లోనూ ఫంక్షన్స్లోనూ మనకి గుర్తుకొచ్చే రుచికరమైన స్వీట్ ఈ బాదుషా. వాహ్, అలాగే పేరుకు తగ్గ రుచి కూడా. కొన్ని చోట్ల దీన్నే బాలుషాహి అని కూడా పిలుస్తారు. దీన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇందులో బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. పిండి అంతటికి నెయ్యి పట్టేలా ఇలా చేత్తోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండిని గుప్పెట్లోకి తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే షేప్ అనేది హోల్డ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన నెయ్యి పిండికి సరిపోయిందని అర్థం. ఇందులోకి ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగును వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కలుపుకునేటప్పుడు పిండిని గట్టిగా కలపకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత కూడా పిండి లోపల ఇలా ఎయిర్ గ్యాప్స్తో గుల్లగా రావాలి. లేకపోతే మీ బేకింగ్ పౌడర్ పని చేయలేదని అర్థం. చెప్పిన టిప్స్ అన్ని జాగ్రత్తగా పాటిస్తేనే మన బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. నెక్స్ట్ ఒక కడాయిలోకి షుగర్ని 1 కప్పు తీసుకుందాం. తర్వాత వాటర్ ఒక అర కప్పు పోసుకుని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. పంచదార కరిగాక 2 చిటికల కుంకుమ పువ్వుని వేస్తున్నాను. అలాగే కలర్ కోసం ఒక చుక్క ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఒకసారి ఇలా కలుపుకున్నాక పాకం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కింద ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం యాలక పొడి ఒక అర టీ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 3-4 చుక్కల నిమ్మరసాన్ని పిండుకోండి, సరిపోతుంది. దీనివల్ల పాకం కన్సిస్టెన్సీ మారిపోకుండా అలానే ఉంటుంది. ఒకసారి కలుపుకుని లిడ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం రెస్ట్ ఇచ్చిన పిండిని చూడండి, ఇంకా సాఫ్ట్గా ఫ్లఫీగా అయి ఉంటుంది. ఇప్పుడు పిండిని చిన్న నిమ్మకాయంత సైజులో తీసుకుని ఇలా 2 చేతులతో రౌండ్గా ఫ్లాట్గా చేసి మధ్యలో బటన్ వేలుతో కొంచెం గుంటలాగా చేయండి. మళ్ళీ చెప్తున్నాను, పిండి ఇలా ఎయిర్ గ్యాప్స్తో గొల్లగా ఉండాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్నంత మందంగా ఉండాలి, మరీ పల్చగాను ఉండకూడదు. అలాగని మరీ లావుగా చేస్తే ఫ్రై చేసినప్పుడు లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఇప్పుడు మన బాదుషాలు ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాయి. దానికి ముందు పాకం చల్లారిపోతే ఒకసారి కొంచెం వేడి చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ని తీసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేడెక్కాక మన బాదుషాలను నూనెలోకి వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలలో మన బాదుషాలన్నీ నూనెలో ఇలా పైకి తేలుతాయి. కొంచెం వేగాక 2 సైడ్కి తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. వీడియోలో ముందు చెప్పినట్లుగా మనం పిండిని సరిగ్గా కలుపుకుంటేనే బాదుషాలు లోపల మైదా పిండి గడ్డల్లా కాకుండా గొల్లగా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అని అనిపించాక మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మన బాదుషాలను ఆయిల్లోంచి తీసేసుకోవాలి. చూడండి ఎలా క్రిస్పీ టెక్స్చర్తో ఉన్నాయో. లోపల కూడా పొరల కింద వచ్చి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. గొల్లగా వస్తేనే పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసిన మన బాదుషాలను గోరువెచ్చని పాకంలో వేసేయండి. ఇలా మన బాదుషాలను పాకంలో వేశాక 1 నిమిషం పాటు ఆగి వేరొక సైడ్కి తిప్పుకోవాలి. ఇప్పుడు కూడా ఇంకొక 2 నిమిషాల పాటు పాకంలో ఉంచి తీసేయండి, సరిపోతుంది. మన బాదుషాలను ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న బాదుషాల మీద చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుని డెకరేట్ చేసుకోవాలి. అంతేనండి, మన బాదుషాలు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో రెడీ అయిపోయాయి. ముక్క విరిపితే ఇలా లోపల గొల్లగా రావాలి. బాదుషాలు లోపల వరకు పాకాన్ని పీల్చుకోవాలి. అప్పుడే అవి పేరుకు తగ్గ రుచితో నిజమైన బాదుషా స్వీట్ అనిపించుకుంటుంది. మరి మా రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.
వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.